ఎంత డబ్బిచ్చావు? నా మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి. నన్ను కాపాడమని నేను ఎప్పుడైనా యాచించానా? లేదు, కానీ నా బాధ్యత నా చేత ఆ పని చేయించి. బాధ్యత? నీ బాధ్యత ఏంటో నీకు తెలుసుంటే మన జీవితాలు ఇలా చెదిరిపోయిండవు కా. తీసుకో. ఏమిటది? అదే నువ్వు నా మీద కురిపించావే దయాభిక్ష. దానికి మీరేం పేరు పెట్టినా ఆపరేషన్ జరగటం వల్లే మీరు బ్రతికారు. అలా బ్రతికినందుకు సిగ్గుపడి చూస్తున్నా. నా పేదలకు నన్ను కృంగతీస్తున్నా. నా ఆత్మాభిమానాన్ని నీలాంటి ధనవంతులు డబ్బుతో కొనలేరని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి వచ్చా. అందుకే మా అమ్మ జ్ఞాపకార్థం నా ప్రాణప్రదంగా చూసుకుంటున్నా లాకెట్ను కూడా అమ్మేసి డబ్బు తీసుకొచ్చాను. తీసుకో. ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోవటం అనేది నా జీవితంలో జరగలేదు, జరగదు. ధనవంతుల దయాభిక్ష మీద ఆధారపడి బ్రతకటం నా జీవితంలోనూ జరగలేదు. నేను పోతే నీ మెడలో మాంగళ్యం గల భయంతో నన్ను బ్రతికించావు, కానీ నా మీద జాలిపడి ప్రేమతో మాత్రం కాదని నాకు బాగా తెలుసు. తీసుకో, తీసుకొని పోటీ డబ్బు. అమ్మా, ఆ డబ్బు తీసుకో. ఆ డబ్బు నీది, దాంతో నువ్వు ఏమైనా చేసుకో. పట్టుకెళ్ళు. వెళ్ళరా అక్కడి నుంచి. భాగ్యాన్ని చూసి మురిసిపోతూ సౌభాగ్యాన్ని కూడా లెక్క చేయని ఇలాంటి స్త్రీని నేను క్షమించిన ఆ దేవుడు క్షమించను. ఇతను మీ అబ్బాయి. నాన్న నాన్న పదే పదే అనిపించుకోవాల్సిన ఈ మాటలు నాకు 25 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత తొలిసారిగా వినాల్సి వచ్చింది. మన మధ్య రక్త సంబంధం తప్ప ప్రేమబంధం చోటు చేసుకోలేదు నాయన. ఇది మన దురదృష్టం. విచారించుకున్నాను, త్వరలోనే అన్ని బంధాలు చక్కపడతాయి. చక్కపడతాయి, ఇంకా ఏం చక్కపడతాయి నాయన. అన్ని బంధాల్లోకి ముఖ్యమైన అనుబంధం నా జీవిత బంధం ఇలా తయారైన తర్వాత రాధ నువ్వు ఇంట్లో ఒక క్షణం కూడా ఉంటాను వెళ్ళేది. అదే మురళి, రాత్రి వెళ్ళని. అది కదమ్మా, వాళ్ళు అనవసరంగా మాట్లాడుకో. రాత ఎవరైనా తెలియనప్పుడు నేనే ఇక్కడ ఉండమన్నాను, కానీ ఇప్పుడు నేనే వెళ్ళమంటున్నాను. రాధ ఎవరో ఇప్పుడు మాత్రం నీకు తెలుసా? కేవలం నా మేనకోడలే కాదు, ఆనాడు నీ దురహంకారానికి నీ మూర్ఖత్వానికి బలైపోయి సమయానికి వైద్య సహాయం అందక దారుణంగా చచ్చిపోయాడు నా మిత్రుడు శ్రీధర్రావు. ఆ శ్రీధర్రావు కూతురే ఈ రాధ. ఈ రాధ తండ్రి చావు కారణం నువ్వైతే నీకు జబ్బు చేసి చావు బ్రతుకుల్లో కొట్టుబిట్టాడుతూ ఉంటే నీకు అహర్నిశలో సేవ చేసింది ఈ రాధ. యు అన్గ్రేట్ఫుల్ క్రీచర్. నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది వాళ్ళ గురించి కాదు, నా గురించి, మన పరువు గురించి. నువ్వు రాత్రి మర్చిపోవాలి, అది మన పరువు గురించి. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీ నాన్న నువ్వు కలుసుకోకూడదు, అది నా గురించి. చూడు, నువ్వు వెంటనే వాళ్ళ గీతం తీసుకురా, ఇది నీ గురించి. వెళ్ళి గీతం తీసుకురా. ఏ హాస్పిటల్లో ఉంటానని నా మనస్కరించట్లేదు. మనం అక్కడ క్షణం కూడా ఉండద్దు, మనం వెళ్ళిపోతాం. మీరేదో ఆలస్యంగా మాట్లాడుతున్నారు, ట్రీట్మెంట్ పూర్తి కాకుండా వెళ్ళిపోవడం. మనం వెళ్ళిపోవాల్సింది. చూడండి శంకర్రావు గారు, ఇప్పటి వరకు మీ వైద్యానికి చాలా ఖర్చు అయింది. ఇంకో 10 రోజుల పాటు జాగ్రత్తగా మందులు వాడితే గానీ మీ ఆరోగ్యం పూర్తిగా కుదరపడదు. అవును, లేకపోతే చేసినంత వృధా అవుతుంది. ఈ ఊళ్ళోనే ఏదైనా ఇల్లు అద్దె తీసుకుని ట్రీట్మెంట్ చేయించుకుంటే బాగుంటుంది. కరెక్ట్ కరెక్ట్. ఇల్లు అంటే జ్ఞాపకం వచ్చింది. శంకర్రావు గారు, మీ అదృష్టం కొద్దీ మా పక్కన ఎన్నో ఖాళీ అయింది. అందులో ఉంది కానీ మనగారు ఇంటికి వెళ్దాం రండి నాన్నగారు. ఇంటికే
అది మన ఇల్లు కాదు బాబు, మీ ఇల్లు, మీ అమ్మిల్లు. అమ్మిల్లు నాన్నిల్లు అంటూ రెండు లేవు నాన్నగారు. మనందరికీ ఉన్నది ఒకటే ఇల్లు. ఆ ఇల్లు కడకల్లాడుతూ ఉండాలంటే మీరు మేము అంతా ఒకే చోట ఉండాలి, అంత ఆనందంగా ఉండాలి. మీ ఆవేదన నాకు అర్థలేదు బాబు, కానీ మీ అమ్మ నేను కలిసి ఉండే అవకాశం ఈ జన్మకు లేదు, ఇక రాదు. ఎందుకు రాదు నాన్నగారు? మీ ఇద్దరి మధ్య ఎప్పుడో వచ్చిన ఒక చిన్న మనస్పర్ధ వల్ల జీవితాంతం ఇలా పంతాలు పట్టింపులతో విడివిడిగా బ్రతుకుతూ బాధపడుతున్న కూర్చుంటారా? నేను మాత్రం ఈ ఒంటరి గుర్తు కావాలని కోరుకున్నాను బాబు. మీ అమ్మ మూర్ఖత్వంతో మన జీవితాల్లో అలా తయారయ్యే కాబట్టి ఎప్పటికైనా సరిదిద్దుకోమంటున్నా. అమ్మ బయట చెప్పుకోలేకపోయినా తను ఎంతో కుమిలిపోతుంది. అభిమానం అడ్డొచ్చు తప్ప నీ మీద అనురాగం నీకు కాదు. ఆత్మాభిమానాలు మీ ఇద్దరి మధ్య అడ్డుగోడలో వేటిస్తున్నాయే కానీ అనుబంధాలు లేక కాదు నాన్నగారు. అనుబంధాలు ఏమిటి? అనుబంధాలు మీ అమ్మ కట్టిన తాళికాయ విలువించింది తప్ప కట్టుకున్న భర్తను గౌరవించడం తెలుసుకోలేకపోయింది. ఇక మేమిద్దరం కలిసి జీవించడం జరగనప్పటికీ ఎందుకు జరగదు నాన్నగారు? ఎంతసేపు మీ ముందు పట్టుదలతో మీరు మాట్లాడుతున్నారు తప్ప మీ కొడుకు పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించారా? ఇన్నాళ్ళు నా తండ్రి ఎవరో నాకు తెలియకుండా బ్రతికాను. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా అలాగే తండ్రి ఎవరో తెలియకుండా బ్రతకమంటారా? మీరు నాతో వస్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను, మీ దగ్గరే ఉంటాను. వద్దు బాబు, నీ తల్లి నన్ను ఎదుర్కోగలిగిందే కానీ నిన్ను ఎదుర్కోలేకపోయింది. నన్ను వదిలి బ్రతకగలిగిందే కానీ నిన్ను వదిలి బ్రతకలేకపోయింది. అంతేకాదు, తల్లి నుంచి బిడ్డను వేరు చేసే అన్న అపకీర్తి నాకు అంట కట్టొద్దు. తండ్రిగా నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నా మీద గౌరవం ఉంచి నువ్వు రాత్రి మర్చిపోయిన ఆయన మళ్ళీ ఎప్పుడు ఇంట్లో అడుగు పెట్టొద్దు. అంతే అంటారా? మా మాటకి ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. పళ్ళరసం తీసుకున్నా. ఎందుకమ్మా ఈ పళ్ళరసానికి వాటికి అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతావు? ఖర్చుల గురించి చూసుకుంటే ఆరోగ్యం ఇలా బాగుపడుతున్నాయా? ఏమిటో నీ చేదస్తాం. ఏమిటమ్మా శబ్దం? ఏదో శబ్దం అయినట్టు. మీరు పళ్ళరసం తీసుకోండి. వయసు నాన్నగారు ఒంట్లో ఉంది. మందులు వాడుతూనే ఉన్నాను, కానీ గాయపడ్డాను. మనసుని ఎలా బాగు చేయాలో నాకు అర్థం కావట్లేదు. డోంట్ వరీ, మా అమ్మగారిని నాన్నగారిని తప్పకుండా కలపాలన్న ధైర్యం నాకుంది. మా అమ్మ మనసు మార్చడానికి నేను ప్రయత్నిస్తాను, నాన్నగారు మనసు మార్చడానికి నువ్వు ప్రయత్నించు. ఓకే? ఓకే, వస్తాను. బాయ్. ఏమిటో చెప్పా చేయకుండా సన్యాసులు కలిసిపోయావు. చిచి, ఎవరినో చూస్తే మనం పరుగు పోతుంది. పిచ్చివాడా, తులసి లేదు గెలిసి లేదు. చేతి వైరాగ్యంతో పాటు నీకు పిచ్చి కూడా పట్టిందనమాట. నాటు వైద్యం చేసి చేసి నీకు మెంటలు వచ్చింది. ఆ తులసిదళం ఇదిగో నేను ఇంటికి తీసుకెళ్ళి స్పెషల్ వైద్యం చేయిస్తాను. నువ్వెవరివో నాకు తెలియదు. పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చావా నాయన? మాట్లాడకుండా పద నువ్వు ముందుంటికే. చెయ్యదు. నువ్వు వస్తావా? వదిలినట్టుంటావు. నిన్ను పోలీసులు పట్టి అని చెప్తున్నాను. మాట్లాడకుండా రా ఇంటికి, లేకపోతే ఇప్పుడు అనవసరంగా చెప్పిన మాట ఏంటి పోగొట్టుకుంటున్నారు?
మీ భార్య గారు సన్యాసంలో కలిసిపోయి ఇంటికి రానుంటున్నారా? అవునండి, పొద్దున్న ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు బాగానే ఉంది. ఏంటమ్మా ఇది? భర్తలుగా మీరు సన్యాసంలో కలవటమా? హాయిగా ఇంటికి వెళ్ళి కాపురం చేసుకోండమ్మా. సిగ్గు లేదు. ఆ రోజు నాతో కాపురం చేయ మగడ అంటే పెళ్ళానికంటే డ్యూటీ ముఖ్యమని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ కనిపిస్తే ఇంకొకటి వెళ్ళమంటావా? ఏమిటండి కేసులో అడ్డం తిరిగింది? నువ్వు నా భార్య చిత్రం. డాక్టర్ గారు, ఈవిడ మీ భార్య తులసి దళం గారు కాదండి, నా భార్య చిట్టు. తిరకాసు. నమస్కారం చిట్టి గారు. హెడ్ గారు, మీరు కలుసుకున్నారు కాబట్టి అది మీ ఇంటికి తీసుకెళ్తారో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారో? పోలీస్ స్టేషన్ ఎందుకండి? పోలీస్ స్టేషన్ అని ఇదిగో ఇంతవరకు తెచ్చుకున్నాను. ఇది పోలీస్ స్టేషన్ కాదండి, సరాసరి ఇంటికి తీసుకెళ్తాను. సరే, జంటగా మా ఇంటికి రండి, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి భోజనం చేద్దాం. వస్తాను చిట్టి గారు. అలాగే. 10 మందిలో తైతక్కలాడడానికి ఇది కరువుగల ఇల్లు అనుకుంటున్నావా, క్లబ్ అనుకుంటున్నావా? ఆ మాట అనడానికి నువ్వెవరు? ఇది నీ ఇల్లు కాదు, ఇది నీ ఇల్లు కూడా కాదు. అత్తయ్య, ఇది నీ ఇల్లు. సభ్యత, సంస్కారం, సాంప్రదాయం, వంశగౌరవం అవి 4 భారీ గోడలతో కట్టుకున్న ఈ ఇంట్లో ఈనాడు నాగరికత ఇలా చెలరైపోతుంటే చూస్తూ ఊరుకున్నారే? రాధ, మా అమ్మని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చారు? మీరే ఇచ్చారు.